ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వందనాలు సోదరు. ప్రియులారా, ఉదయకాలం చక్కని పాట పాడి ప్రభువైన యేసుక్రీస్తును ఆత్మలో సత్యములో ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఇలాగే ప్రియులారా, ఉదయకాలం కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం తెచ్చినాక ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయము ఒక వాక్యం ప్రియులారా మనం చదువుదాం. 10వ అధ్యాయంలో తండ్రి దేవా మీకు వందనాలు. 14వ అధ్యాయం చదువుతారా? 14. నేను గొర్రెల మంచి కాపరిని. చదవండి. తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్, ఐ నో మై ఓన్ షీప్ అండ్ దే నో మీ. కాబట్టి ప్రియులారా, కాపిరి గొర్రెల మధ్యలో కనెక్షన్ ఉంది అనమాట. ఇద్దరు అటు ఇటు అర్థం చేసుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాపిరి గురుచు ప్రియులారా, కాపిరిని యేసుక్రీస్తు గురుచు మన లోతుగా పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడేమవుతుంది, మిస్అండర్స్టాండింగ్ రాదన్నమాట. లేదంటే మిస్అండర్స్టాండింగ్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సాతానేమో అబద్ధీయుడు, అబద్ధాలు చెప్తారు. కొన్నిసారి అబద్ధం మాత్రం కాదు, సత్యం కూడా కలిపి కూడా చెప్తారనమాట. కాబట్టి ప్రియులారా, మనం దేవుని బిడ్డలుగా ప్రభువైన యేసుక్రీస్తును గురించి మనం లోతుగా మనం గ్రహించుకోవాలంటే తప్పకుండా మనం పోలీసులో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానించాలి. యేసయ్య స్వరం మనం వినాలి. అలాగే లోతుగా ప్రియులారా మనం తెలుసుకోవాలన్నమాట. ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్, ఐ నో మై ఓన్ షీప్. మై ఓన్ షీప్ అంటే నా సొంత గొర్రెలు, నా గొర్రెలు అంటే నా వారు, నా బిడ్డలు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రియులారా రక్తం కార్చా మన కొరకు ప్రాణం పెట్టాను. కాబట్టి మనందరం యేసయ్యకు సొంతం అనమాట, యేసయ్య సొత్తు అనమాట, యేసయ్యకి చెందిన వారం అనమాట. అందుకొరకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనంలో రాయబడింది, మనం క్రీస్తు వారం అనమాట. మన క్రీస్తు వారం. హల్లెలూయా. క్రీస్తుము దేవుని వాడు అంటే దేవునికి చెందిన వాడు అనమాట. ఇలాగే మనం క్రీస్తుకు చెందిన వారు. హల్లెలూయా. ఎందుకంటే రక్తం ఇచ్చి ప్రభువు ప్రియులారా మనను కొన్న కాబట్టి. ఇప్పుడు ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్, ఐ నో మై ఓన్ షీప్ అండ్ దే నో మీ. అంటే మనం కూడా ప్రియులారా ప్రతిరోజు పరిశుద్ధాత్మ సహాయం వల్ల వాక్యం వలన దేవుని కృపను బట్టి ప్రభువైన యేసుక్రీస్తును లోతుగా మనం గ్రహించుకోవాలన్నమాట. ఇప్పుడు రిలేషన్షిప్ లోతుగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన యేసుక్రీస్తుతో ఉన్న రిలేషన్షిప్ లో మనం లోతైన సహవాసంలోనికి దేవుడు ప్రియులారా మనను నడిపిస్తున్నట్టు దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కొత్తగా జన్మించినప్పుడు మనం యేసుక్రీస్తుతో మనం కనెక్ట్ అయ్యామన్నమాట. యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునితో మనం కనెక్ట్ అయ్యాం. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తువును నమ్మిన రక్షణ పొందిన ప్రియులారా మనకు జీవంగా దేవునితో లోతైన ఒక రిలేషన్షిప్ మనకు ఉంది అనమాట. లోతైన ఒక రిలేషన్షిప్, వండర్ఫుల్ న్యూ రిలేషన్షిప్ అని రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రియులారా రాయబడింది. కాబట్టి దేవుడు ఆల్రెడీ క్రీస్తు ద్వారా మనకు ఆ జీవంగా దేవునితో అంటే తండ్రితో మనకు లోతైన సహవాసం దేవుడు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి తండ్రి దేవునితో మనకు సహవాసం ఉండడం అంటే క్రీస్తుతో సహవాసం ఉండినట్టే. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే 12, 13వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే తోడేళ్ల గురించి రాయబడింది. ఇలాగే కొందరు కాపుర్లు మనం చూసినట్లయితే
ప్రభు చెప్తున్నాను, డబ్బు కొరకు అనమాట. వారికి డబ్బు మాత్రం చాలు. తోడేలు వచ్చినప్పుడు పట్టించుకోలేదనమాట. వారు పారిపోతాయి అంటే ప్రాణభయంతో పారిపోతాయి ప్రాణభయంతో. కానీ మన ప్రభు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్టే ప్రాణభయంతో పారిపోలేదన్నమాట. ప్రాణభయంతో పారిపోలేదు. ప్రాణమే నా కొరకు మీ కొరకు పెట్టేశామన్నమాట. అంటే మన పట్ల అంత కేర్, అంతా మనల్ని ప్రేమిస్తున్నామన్నమాట. ప్రూఫ్ చేస్తాం. నన్ను దేవుడు అంతా ప్రేమిస్తున్నామని, మమ్మల్ని అంతా దేవుడు ప్రేమిస్తున్నామని తన ప్రాణం బట్టి ప్రూఫ్ చేశామన్నమాట. కాబట్టి ఆ ప్రేమ ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలన్నమాట. ఆ ప్రేమ మనం గ్రహించుకోవాలి, లోతుగా మనం గ్రహించుకోవాలన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా మనం లోతుగా గ్రహించినప్పుడు మనం కూడా యేసే ప్రేమతో నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి, దేవుని ప్రేమించే వ్యక్తులుగా మార్చబడుతుంది, ఇద్దరును ప్రేమించే వ్యక్తులుగా మార్చబడుతుంది. ఇప్పుడు దేవుని ప్రేమతో ప్రియులారా యేసే ప్రేమ లోతుగా గ్రహించిన కొలది మనం బలవంతులుగా మార్చబడుతుంది. బలహీనలుగా మనం ఉండలేదన్నమాట. ఒకవేళ మీరు బలహీనలుగా ఉన్నామంటే దానికి అర్థం దేవుని ప్రేమ ఇంకా లోతుగా గ్రహించుకోవాలన్నమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉందని రాయబడింది, నింపబడి ఉందని రాయబడింది. ఇప్పుడు దేవుని ప్రేమ ప్రియులారా మనం దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో మనల్ని నింపినాక దేవుడు నింపుతాడు. హోలీ స్పిరిట్ వాక్యం ద్వారా దేవుడు యేసే ప్రేమతో మనల్ని నింపినాక అది ఓవర్ఫ్లో అవ్వాలి అనమాట. నింపబడి అది పొంగి పొరలాలి అనమాట. అనుదినం యేసే ప్రేమతో నింపబడి అది మన ఆత్మ నుండి పరిశుద్ధ నదిగా, ప్రేమ నదిగా అది ప్రవహించినాక, యేసునామములో అది ప్రవహించినాక ఇప్పుడు ఆత్మ నుండి అది పొంగి పొరలినాక యేసునామములో మన ఆత్మ నుండి ఇప్పుడు యేసుక్రీస్తుతో మన సహవాసం ఉన్నామన్నమాట. మన ఆత్మ యేసుక్రీస్తు ఆత్మ ఇప్పుడు ఒకటి ఉన్నామన్నమాట. కాబట్టి మన ఆత్మ నుండి పరిశుద్ధ ప్రేమ అన్నమాట. దానిలో కల్తీ లేదనమాట, సార్థ లేదు, పరిశుద్ధమైన ప్రేమ అన్నమాట. ఇప్పుడు ఆ ప్రేమ ప్రియులారా మన ఆత్మ నుండి యేసునామములో ఉబికి అంటే ప్రవహించినాక, యేసునామములో అది వరద అలాగా ప్రవహించినాక, అంటే చిన్న కాలువ అలా కాదు కానీ, అంటే చిన్న పైపు నుండి వాటర్ వచ్చినట్టు కాదు కానీ, ఎక్కువ సమృద్ధి జీవదల నదులు సమృద్ధి మన ఆత్మ నుండి పొంగి పొర్లినాక. ఇప్పుడు రోజు ప్రియులారా మన ప్రతిరోజు మన యేసుక్రీస్తుతో సహవాసంతో ఉండే అదే జరుగుతుంది అనమాట. మన ఆత్మ నుండి ఆ జీవదల నదులు తప్పకుండా పొంగి పొర్లతాయి అనమాట. ఇప్పుడు మీరు చాలా రోజుల నుండి ప్రభుత్వం మీరు మాట్లాడుతున్నారేమో, ప్రభుత్వం మీరు సమయం గడుపుతున్నారేమో, ప్రభుత్వ మాటలు వింటున్నారేమో. కాబట్టి ఒకవేళ మీరు అనుకున్నారేమో, దేవా నేను కోరుతున్న స్థాయిలో ఉన్న పరిశుద్ధాత్మ నింపుదల అభిషేకం నాకు ప్రభు మీరు ఇవ్వలేదు కదా, లేదంటే అది నేను పొందలేదు కదా అని బాధతో ఒకవేళ ఉండవచ్చాము. ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇంకా కూడా ప్రభు ప్రేమ అర్థం చేసుకోవాలి, ప్రభువును లవ్ అంటే ప్రేమించాలి, ప్రభుత్వ సమయం గడపాలి. తప్పకుండా అది ప్రవేశిస్తాయి అనమాట. ఆత్మ నుండి ఓవర్ఫ్లో అవుతాయి సమయం గడపాలి. ఇంకా మనం ఏసే మాటలు ఊర్చాలి, ప్రార్థనలు, యేసు రక్తం వేసంలో ఇంకా సమయం గడపాలి. తప్పకుండా ప్రవేశిస్తాయి అనమాట. దానికి ఏమాత్రం డౌట్ లేదనమాట. ఒకవేళ డౌట్ రావడానికి అవకాశం ఉంది, డౌట్ తొలగిపోయినాక కాబట్టి మనం కొనసాగించుకోవాలి, సమయం గడపాలి. వేరే షార్ట్కట్ లేదు. ఎందుకంటే దేవుడే మనను నిర్మించాం కాబట్టి, దేవుడే మనల్ని పిలిచాం కాబట్టి, ప్రభుత్వం మన సమయం గడపడానికి కొరకు దేవుడు పిలిచాం. ఇప్పుడు మన సమయం గడపాలి. దేవుడు అది కోరుతుంది ప్రియులారా, మీరు మనం యేసుతో ఉండాలని యేసు కోరుతుంది. కాబట్టి మనం దేశీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుతో మనం సమయం గడపాలి. కానీ కొన్నిసారి మనమే కొన్ని ప్లాన్స్ చేస్తామన్నమాట. అంటే రకరకాల పనులు, రకరకాల బిజీ షెడ్యూల్స్ మనమే క్రియేట్ చేసి చాలాసారి ప్రభువు నుండి మనం దూరంగా ఉన్నారేమో. కాబట్టి ప్రియులారా మనం అందుకు ప్రార్థన చేయాలి. ప్రభుతో గడపడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ సమయం మనం ప్రభుతో గడపాలి. తర్వాత ఉన్నది మిగిలిన పని చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రభుతో సమయం గడుపుదాం, యేసుతో మనం ప్రియులారా సమయం గడుపుదాం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే తోడేలు వచ్చినప్పుడు కొందరు పారిపోతారు. కాబట్టి నిజమైన కాపరి పారిపోలేదన్నమాట. అదే ప్రభువు చెప్పిన అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా అలాగ ఉండాలన్నమాట. దేవుడు మనకు మంద ఇచ్చినప్పుడు, గొర్రెలు ఇచ్చినప్పుడు మనం నిలబడాలి, యేసునామములో గట్టిగా నిలబడాలి అన్నమాట. ఇప్పుడు కొన్ని రిస్క్ ఉంది కానీ మనం యేసునామములో నిలబడాలి.
ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుని సేవ కొరకు మనల్ని పిలిచినప్పుడు, దేవుని రాజ్యం కొరకు మనల్ని పిలిచినప్పుడు మనం గట్టిగా నిలబడాలి. ఇక్కడ శత్రు మనుషులు కాదు, సాతాన్ అయినప్పుడు కూడా సాతాను యేసుక్రీస్తు సిలువ మనందరూ ఓడించామన్నమాట. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. శత్రువుని ప్రియులను చూసుకొని మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ మీరు శత్రువు గురించి మీరు భయపడుతున్నారేమో, శత్రువు గురించి మీరు ఎక్కువ విని శత్రువు చాలా గొప్పవాడని అలాంటి విషయాలు విని మీరు భయంతో ఉన్నారేమో. కాబట్టి సత్యం వినాలి. సత్యం యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను సత్యం చెప్తున్నాను. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే చాలా సారి ఆ మాట రాయబడింది, నేను సత్యం పలుకుతాను. కాబట్టి ఒకవేళ మీరు శత్రువు గురించి ఉన్న భయంతో మీరు ఉన్నారేమో అంటే దానికి అర్థం మీరు తప్పుడు సమాచారాలు మీ మనసులో ఆల్రెడీ నాటబడింది అనమాట. మీరు విన్నారు, అలాగే అది నాటబడింది అనమాట. కాబట్టి తప్పుడు సమాచారాలు యేసునామములో అది లయమైపోయిన సత్యం అనేది ఇదే అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్తున్న ఒక మాట ఉంది, నా తండ్రి అందరికంటే గొప్పవాడు అనమాట. నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఈ వాక్యం మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట. మన యేసయ్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, జీవగల దేవుడు అందరికంటే గొప్పవాడు. ఇక దానికంటే గొప్పవాడు లేదంటే గొప్పవాడు ఎవ్వరు లేదనమాట. ఎవ్వరు లేదు ప్రియులారా, ఎవ్వరు లేదు. ఎవరి కొరకు మనం వేచి ఉండాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి గొప్ప దేవుడు ప్రియులారా మన ప్రభువుని యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు గొప్ప దేవుడు అనమాట, గొప్పవాడు అనమాట. దేవునికి మన జీవం గల దేవుడు గొప్పవాడు అనమాట. పరిశుద్ధుడు, అదే పరిశుద్ధుడు, ప్రేమ పూర్ణుడు, సమాధి నుండి తెలియలేచిన దేవుడు, తను సంపూర్ణంగా ఓడించిన దేవుడు అనమాట. ఇప్పుడు ఇంకా దేనికంటే గొప్పవాడు ఎవరు లేదు. ఇప్పుడు శత్రుడు గొప్పవాడు అలాంటి మెసేజ్ ఒకవేళ మీరు సోషల్ మీడియా ద్వారా కానీ లేదంటే ఇద్దరు మాటల ద్వారా కానీ ఇద్దరు అనుభవాల ద్వారా కానీ మీరు విని ఉండవచ్చు. పొద్దున అదే చెప్తారేమో, పొద్దున్న నుండి లేచి శత్రువు సాతాను ఎక్కువ ప్రచారం చేస్తారు. వారు అలాగున్నారు, ఇలాగున్నారు, అలాగే చేస్తారు, ఇలాగే చేస్తారు. ఇప్పుడు అలాంటి మెసేజ్ చేసి ఎక్కువ వినవద్దు. విని ఉండే ప్రియులారా మీకు ఫియర్ వస్తుంది అనమాట, భయం వస్తుంది. కాబట్టి మనం వినాలి, యేసుక్రీస్తు ఒక సువార్త వినాలి. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడని ప్రియులార పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మతో కలిసి మనం చదువుతున్నప్పుడు ఒప్పుకున్నప్పుడు ప్రియులార మనకు అర్థమవుతాయి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ఎంత గొప్పవాడని ఆ గ్రేపు పరిశుద్ధాత్మతోడు మనకు అధీనంగా దేవుడు రెవల్యూషన్ దేవుడు మనకు అనుగ్రహించినాక అది మనల్ని ఇంగిరిస్తా ఉన్నాక అది ప్రియులార మనం ఇంగిరిస్తా అవుతున్న కొరది శత్రు భయాలు లయమైపోతాయి అనమాట. ప్రాణ భయం కూడా లయమైపోతుంది, మరణ భయం కూడా లయమైపోతుంది. ఎందుకంటే మన దేవుడు మరణాన్ని చేసిన దేవుడు అనమాట. మరణపు తాళపు చెవులు కూడా మన ప్రభువుని యేసుక్రీస్తు చేతుల్లో ఉంది. అంటే నేను మీరు మరణించాలి అంటే అది ప్రభువు తెలియకుండా జరగలేదన్నమాట దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం మరణాన్ని కూడా దేవుని బిడ్డలుగా మనం భయపడే అవసరం లేదు. ఇంకా ఒకవేళ క్రిస్తుని నిర్ధరించిన కానీ దేవుని పర్మిషన్ తో మనం నిర్ధరించిన కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అది కూడా మేలన్నమాట. ఎందుకంటే మనం క్రిస్తుని నిర్ధరించిన తర్వాత కూడా మనం సేఫ్టీగా ఉండడానికి కావాల్సినంత కూడా దేవుడు ఆల్రెడీ అది సిద్ధపరిచామన్నమాట. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. భూమిలో బ్రతుకుతున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. క్రిస్తు నిర్ధరించిన తర్వాత యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రియులారా మనం క్షేమంగా ఉండడానికి కొరకు దేవుడు అన్ని చేస్తాడు. అది మనం అర్థం చేసుకోవాలి. యేసు రక్తం మనం వాడుకోవాలి, యేసు నామములో మనం ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి, దేవుని యొక్క వాక్యంలో ఆధారపడాలి. యేసుతో కలిసి మనం పరిశుద్ధాత్మ వలన బ్రతకడం నేర్చుకోవాలి. అలా ఉండే ప్రియులను మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తుతో సహవాసం వలన ప్రియుల మనకు మేలే ఆశీర్వాదం అనమాట. కాబట్టి భూమిలో బ్రతైనంతకాలం మనకు ఆపదలు ఉంది, తర్వాత కూడా ప్రియుల మన కొరకు అంత దేవుడు సిద్ధపరిచినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియుల మనకు నేర్పిస్తుంది. సరే, ఇక్కడ ప్రియుల మనం చూసినట్టే కొందరు మనం చూసినట్టే వారు డబ్బు కొరకు వారు మనసు అంతా కూడా డబ్బు మీదే ఉండవచ్చు. ఇప్పుడు వారు ఏ జరిగితే తోడలు వచ్చినప్పుడు ప్రాణభయంతో పారిపోతాయి అనమాట. ఎందుకంటే వారు వారు జీవించాలి అంతే, గొర్రెల పట్ల ప్రేమ లేదం. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు అలా కాదు. ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెల కొరకు నిలబడామన్నమాట, ప్రాణం కూడా పెట్టేస్తానమాట. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు గొర్రెల కొరకు మన కొరకు ప్రాణం పెట్టామంటే అది బలహీనత కాదు, అది బలహీనత అనే దేశం అని అనుకోకండి. అంటే యేసుక్రీస్తులో మరణం ద్వారా సాతాను ఓడించామన్నమాట. అంటే దేవుని ఒక వాక్యం నెరవేర్చామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాము. 15వ వచనం చదువుతారమ్మా. 15వ వచనం.
తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఎస్, కాబట్టి ప్రియులరా, గొర్రెల కొరకు యేసుక్రీస్తు నా కొరకు మన అందరి కొరకు ప్రాణం పెట్టాం, సాక్రిఫైస్ చేశాం అన్నట్టు, సాక్రిఫైస్ చేశాం. కాబట్టి ప్రియులరా, మనం అర్థం చేసుకోవాలి, అది తండ్రి చిత్తం అనమాట, దేవుని చిత్తం అనమాట. కాబట్టి ప్రాణం పెట్టాం, లేదంటే మనం రక్షణ పొందలేదు. ఇప్పుడు మన రక్షణ పొందుకోవడానికి కొరకు మన పాపక్షమాణం కొరకు, మన నిత్య జీవన కొరకు, రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రియులరా ప్రాణం పెట్టాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రాణం పెట్టామంటే తండ్రి చిత్తం నెరవేర్చామన్నమాట. తండ్రి చిత్తం నెరవేర్చిన ప్రియులారా, నెరవేర్చినప్పుడు బైబిల్ కింద ప్రియులారా నేర్పిస్తుంది, తండ్రి దేవుడు యేసుక్రీస్తును ప్రేమించామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద ఫాదర్ లవ్స్ మీ, 17వ వచనం, ద ఫాదర్ లవ్స్ మీ బికాస్ ఐ సాక్రిఫైస్ మై లైఫ్ సో ఐ మై టేక్ ఇట్ బ్యాక్ అగైన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రాణం పెట్టినప్పుడు తండ్రి ప్రేమించామన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడండి, తండ్రి దేవుడు యేసుక్రీస్తును చేశాడు నా కొరకు, మీ కొరకు, మనను సంపాదించుకోవడానికి కొరకు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన కాబట్టి, యేసుక్రీస్తు సిలువలో విధేయ చేస్తున్న కాబట్టి ప్రియులరా మనల్ని దొరికింది అనమాట. మన సువార్త రక్షణ రక్షణ పొందలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు విధేయ చేస్తున్న కాబట్టి అనేకులు రక్షణ పొందారు. కాబట్టి అలాగే సేమ్ అనమాట, మనం కూడా పరిశుద్ధాత్మ నింపబడి ప్రభువైన యేసుక్రీస్తు నా ద్వారా మీ ద్వారా బ్రతుకున్నప్పుడు మనం కూడా సాక్రిఫైస్ అంటే మనం సెల్ఫిష్ అంటే సారతో ఓవర్కమ్ చేసుకొని దేవుని చిత్తానుసరిగా బ్రతుకున్నప్పుడు అనేకులకు జీవనిచ్చే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. అనేకులకు క్రిస్తువుని ఇచ్చే వ్యక్తులుగా దేవుడు యేసు అమ్మలో మనల్ని వాడినాక. కాబట్టి దానికి ఒక సాక్రిఫైస్ ఉంది అనమాట. ఆ సాక్రిఫైస్ మనం చాలాసారి ఇష్టపడలేదేమో, సాక్రిఫైస్ ఆ త్యాగం మనం చాలాసారి ఇష్టపడలేదేమో. కానీ యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నన్ను వెంబడించాలంటే మీరు సిలువ మోసుకొని రావాలి. అంటే దానికి అర్థం అంటే మన ఇష్టం కాదు, యేసు ఇష్టం ప్రియులను మనం గ్రహించుకొని ఆ ఇష్టం కొరకు మనం లోబడాలి అనమాట. ఇక్కడ ప్రియులను మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు తండ్రి యొక్క ఇష్టం గ్రహించామన్నమాట, అర్థం చేసుకున్నాం. అలాగే మనం కూడా ఈ కాలంలో యేసుక్రీస్తు ఇష్టం, జీవంగల దేవునికి ఇష్టం ప్రియులను మనం గ్రహించుకొని దాని కొరకు నిలబడాలి. ఇప్పుడు మన ఇష్టం యేసు ఇష్టం కొన్నిసారి ఇక్కడ ఫైటింగ్ జరుగుతాము. కాబట్టి ఇప్పుడు మనం అక్కడ లోబడాలి అనమాట. నా ఇష్టం కాదు ప్రభువా, యేసు మీ ఇష్టం నా జీవితంలో జరిగినా కానీ మీరు ఎంతమంది ప్రార్థన ఇస్తారు, వారు అధికంగా ఫలిస్తారు అనమాట. కాబట్టి దేవుని చిత్తం చేయాలంటే సాక్రిఫైస్ ఉంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు చూడండి, తండ్రి దేవుని ఒక చిత్తం చేశాము, అక్కడ సాక్రిఫైస్ ఉంది, ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. దానివల్లనే కాబట్టి ప్రాణం పెట్టడం మాత్రం కాదు, దానికి ముందు యేసుక్రీస్తుతో తండ్రి నేర్పించినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. మీరు ప్రాణం పెట్టడం మాత్రం కాదు, తిరిగి లేపడానికి ఉన్న అధికారం కూడా దేవుడు అనుగ్రహించామన్నమాట. అదే మనం చూస్తున్నాము ఆ 17వ వచనంలో ఆ మాట రాయబడింది, ద ఫాదర్ లవ్స్ మీ బికాస్ ఐ సాక్రిఫైస్ మై లైఫ్ సో ఐ మే టేక్ ఇట్ బ్యాక్ అగైన్. అంటే తిరిగి అది పొందుకోవచ్చు అనమాట. అదైనా కూడా ప్రియులారా 18వ వచనంలో అది రాయబడింది, తిరిగి పొందుకోవడానికి అంటే జీవం పొందుకోవడానికి, మరలా తిరిగి లేవడానికి ఉన్న అధికారం అంటే జీవం పొందుకోవడానికి ఉన్న అధికారం కూడా తండ్రి ముందు ఇచ్చేస్తామన్నమాట. అది ప్రభువుకు తెలుసు. అదే 18వ వచనంలో అది రాయబడింది. ఒకసారి 18వ వచనం చదువుతారు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. కాబట్టి తండ్రి నుండి ప్రాణం పెట్టడం మాత్రం కాదు, తిరిగి మహిమాశీర్యం పొందే ఆ మెసేజ్ కూడా యేసుక్రీస్తు పొందామన్నమాట. స్తోత్రం. కాబట్టి ప్రాణం పెట్టే ఇంకా విడిచిపెట్టాను కాదు, ప్రాణం పెట్టాము కరెక్టే, కానీ తర్వాత తిరిగి లేస్తాడు అని, తండ్రి లేపిస్తాడు అని, పరిశుద్ధాత్మ వలన లేపబడతాయి అని మెసేజ్ యేసుక్రీస్తులో ఆల్రెడీ వెళ్ళిపోయా గ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా దేవునికి స్తోత్రం. కాబట్టి అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన తండ్రి చిత్తం, మీరు యేసు చిత్తం మనం చేసినప్పుడు కొన్ని నష్టాలు జరిగినట్టు మనకు అనిపిస్తేమో, కానీ ఒక పునరుద్ధానం కూడా ఉంది అనమాట, ఒక హెచ్చింపు అనుభవం కూడా ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. తండ్రి చిత్తం ప్రియులారా, దేవుని స్వరం మనం విని పరిశుద్ధాత్మ వల్ల దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్న కొలది ప్రియులారా మన హెచ్చింపు అనుభవం కూడా ఉంది అనమాట. మహిమ నుండి అధిక మహిమలోనికి తప్పకుండా జీవగలదొడ్డు అనిపిస్తారు. పరిశుద్ధులు మనం ఇంగ్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా దేవుని చిత్తం చాలా ప్రాముఖ్యమైనమాట. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు దేవుని చిత్తం, దేవుని ఇష్టం అని గ్రహించిన తర్వాత అది మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళవద్దు అనమాట. వేరే వారు చేస్తారు, కొన్నిసారి మనకు అలాగా అనిపిస్తుంది, వేరే వారు చేస్తారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఇలా దేవుడు నాతో మీతో మాట్లాడినప్పుడు మనం చేయాలి. మిగిలిన వారు ఏదైతే చేయాలో అది దేవుడు వారితో మాట్లాడతారు. ఇప్పుడు మనతో నాతో నేనేం చేయాలి, నాతో దేవుడు మాట్లాడతాడు. మీతో ఏం చేయాలా, దేవుడు మీతో మాట్లాడతారు. దానికి లోపడాలి. కాబట్టి కొందరు పురిలాగా మనం చూస్తున్నది ఎలా అంటే, నాతో ఏం చెప్పవద్దు ప్రభువా, ఏదైనా ఆశీర్వాదాలు ఉంటే నాకు ఇవ్వము, కానీ ఏదైనా పని చేయాలంటే బాధ్యత తీసుకోవాలని నాతో చెప్పవద్దు. మిగిలిన వారు చాలా మంది ఉన్నారు కదా, వారితో చెప్పు. వారు ఉన్నారు కదా, వారు ఎత్తు కలిగిన వారు ఉన్నారు, లావు కలిగిన వారు ఉన్నారు, నాకంటే ఎడ్యుకేషన్ కలిగిన వారు ఉన్నారు, నాకంటే పెద్దలు ఉన్నారు. అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదనమాట. అంటే సాక్రిఫైస్ ఇష్టపడలేదనమాట. రిస్క్, అక్కడ ఒక రిస్క్ ఉంది. కాబట్టి కాబట్టి విశ్వాసం తక్కువ వలన, లేదంటే జీవంగా దేవుని కూర్చున్న గ్రేపో తక్కువ వలన కొందరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదేమో. ఇప్పుడు పిల్లలు తీసుకోవాలి. దేవుడు నాతో మీతో ఒక విషయం మాట్లాడి ఉంటే మనం గట్టిగా నిలబడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు గట్టిగా నిలబడే, తండ్రి చిత్తం కొరకు చాలా స్ట్రాంగ్ గా నిలబడామన్నమాట. స్ట్రాంగ్ గా నిలబడాలి. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మ సహాయం వల్ల, దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని బలపరిచినాక, దేవుని చిత్తం కొరకు మనం గట్టిగా నిలబడాలి అనమాట. స్ట్రాంగ్ గా నిలబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మహిమాంద కృష్ణ క్రీస్తు మనకు సహాయం చేస్తాడు. మన క్రీస్తు కొరకు, జీవగల దేవుని కొరకు గట్టిగా దేవుడు మనల్ని స్ట్రాంగ్ గా ఈ కాలంలో దేవుడు నిలబెట్టినాక దేవునికి స్తోత్రం. లేదంటే ఏమవుతుంది, మన అటు అయిపోతుంది అనమాట. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 4వ అధ్యాయము లో రాయబడి ఉంది. 4వ అధ్యాయము 14వ వచనం. ప్రియులారా, మనం 14 నుండి మనం చూసినట్టే, గాలి వచ్చినప్పుడు, అంటే కొత్త బోధలు వచ్చినప్పుడు మన గాలి కొట్టినట్టు అటు ఇటు షేక్ అవ్వద్దని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి సత్య సువార్త కొరకు, దేవుని చిత్తం కొరకు, నిజమైన వాక్యం కొరకు యేసులో గట్టిగా నిలబడాలి. కాబట్టి కదలించే కొన్ని అనుభవాలు రావచ్చు మనకు. మనం షేక్ చేసే కొన్ని మాటలు కొన్ని చోటు నుండి రావచ్చు. అప్పుడు మనం ఎంత గట్టిగా ఉన్నారని అప్పుడు అర్థమైపోతుంది. అందుకొరకు ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభు స్పష్టంగా చెప్పారు, మీరు వాక్యములు లోతు ఉండాలి అన్నమాట. కొన్ని విత్తనాలు వేసినప్పుడు బెండ మీద పడినట్టు వెంటనే పైకి వచ్చింది, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు వెంటనే అది మాడిపోయింది అనమాట. వెంటనే అది డ్రై అయిపోయింది. అంటే వేరు లోతుగా లేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళాలి, మనం వేరు లోతుగా ఉండాలి. యేసే ప్రేమలో, వాక్యములో, పరిశుద్ధాత్మ సహాయం వలన లోతైన అనుభవంలోనికి దేవుడు నడిపించిన. కాబట్టి వేరు ఎంత లోతుగా ఉండే చెట్టు అంత స్ట్రోగా నిలబడుతుంది అనమాట. వేరు ఎక్కువ వేరు ఉండే మంచిది, ఎంత లోతుగా వేరుండే ప్రియుల అంత మంచిది అనమాట. ఇలా క్రీస్తు ప్రేమలో మన లోతు ఉండాలన్నమాట. దేవుని యొక్క వాక్యములో, పరిశుద్ధాత్మ సహాయం వలన లోతుగా దేవుడు మనల్ని నిలబెట్టినాక, లోతుగా ఉండే బైబిల్ గ్రంథం ప్రియుల మనకు నేర్పిస్తుంది. ఎంత గాలి కొట్టినా, ఎంత తుఫాను వచ్చినా, సాతాను గర్జించు సింహం వలె ఎంత ఏది యాక్టింగ్ చేసినా చూపించినా కదలిపోలేదన్నమాట. లేదంటే కొందరు కదులుతాము లేదు. కాబట్టి మీరు కదులుతున్న వ్యక్తిగా మీరు ఉన్నారేమో, లేదంటే స్ట్రాంగ్ ఉన్నారేమో. బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఓన్లీ బి స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్. అంటే మీరు కదలిన వారుగా, ఒకవేళ కదులుతున్న వారుగా ఉంటే కూడా మన దేవుడిని ఆధారపడుతున్నప్పుడు దేవుడు బలపరుస్తాడు అనమాట. యేసులో మనం ఆధారపడినప్పుడు దేవుడు బలపరుస్తాడు. కాబట్టి ప్రియులరా, దీవారాధన బైబిల్లో రాయబడింది, యెహోవా ధర్మశాస్త్రం దీవారాధన ధ్యానించిన వాడు ధన్యుడు, సంతోషంతో ధ్యానించిన వాడు ధన్యుడు. వాడు నీటి కాలువల ఓరన నాటబడిన ఆగు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండును అనమాట. కాబట్టి ఫలమిచ్చు చెట్టు వల్ల ఉండాలంటే క్రీస్తు ప్రేమలు ఉండాలి, క్రీస్తు వాక్యములో లోతైన అనుభవంలో స్థిరంగా ఉండాలన్నమాట. కంటిన్యూగా ఉండాలన్నమాట. అలా ఉంటే ఇప్పుడు ఇలా తప్పకుండా యేసు నామములో మనం ఫలిస్తుంది, తప్పకుండా ఫలిస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, యేసు క్రీస్తు తండ్రి చిత్తం గ్రహించుకొని ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి ప్రాణం పెట్టడానికి మాత్రం కాదు, తిరిగి అది పొందే మెసేజ్ కూడా యేసు క్రీస్తు ముందు గ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఇదే విషయం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, అబ్రహాముతో దేవుడు చెప్పామన్నమాట, నీ కుమారుని బలిగా అర్పించాలి అని చెప్పామన్నమాట. దేవుడు టెస్ట్ చేశాం.
కానీ అదే అబ్రహాంకు ముందు తెలుసు అనమాట. అబ్రహాం తెలుసు, దేవుని స్వరం వినే స్థాయిలో వినే వ్యక్తి అబ్రహాం ఉన్నాడు కాబట్టి తెలుసు అనమాట. స్తోత్రం. ఇస్సాకు ఒకవేళ మరణించినా కానీ ఆ బూడిద నుండి అయినా సరే దేవుడు తిరిగి లేపిస్తాడు అని అబ్రహాంకు తెలుసు. ఎందుకంటే ముందు దేవుడు వాగ్దానం అంటే మెసేజ్ చెప్పామన్నట్టు ముందే చెప్పి అబ్రహాంతో, ఆమె బిడ్డను దీవించి ఆమె ఇసుక వలె ఆకాశ నక్షత్రము వలె నేను పిల్లలను ఇస్తామని ఆమె దేవుడు ఆల్రెడీ దేవుడు సర్వశక్తి మందుడైన జీవగల దేవుడు చెప్పామన్నమాట. అబ్రహాంతో డైరెక్ట్ చెప్పామన్నమాట. కాబట్టి డైరెక్ట్ ఆ స్వరం దీన్ని అబ్రహాము ఆ మాట మర్చిపోలేదు. ఆ దేవుడు చెప్పిన దేవుడు చేస్తాడు అనే విశ్వాసం. దేవుడు కాబట్టి తప్పకుండా దేవుడు చెప్పినట్టు దేవుడు చేస్తాడు. ఇప్పుడు మనం కూడా నమ్మాలన్నమాట. కాబట్టి మనం అందుకొరకు దేవుని స్వరం ముందే మనం నేర్చుకోవాలి. అప్పుడు టెస్ట్ వచ్చినప్పుడు ఈజీగా మనకు దాన్ని పరిశుద్ధాత్మ సహాయం వలన దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే మనకు విశ్వాసం రాదేమో. ఇప్పుడు అందుకొరకు ప్రియుల దేవుని యొక్క వాక్యం బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది. బైబిల్ కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనం ప్రియులారా 16, 17 వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఐశ్వర్యం అంటే ఐశ్వర్యంతో సమృద్ధి మనం నివసింపనీయుడని రాయబడింది. అంటే దేవుని యొక్క మాటలు వినాలి, అది పరిశుద్ధాత్మ సహాయం వలన మన ఆత్మలో నింపుకోవాలి. ఎంత నింపడం అంత మంచిది అనమాట. ఇప్పుడు మీరు ఎంతమంది వాక్యంతో నింపుతున్నారు మీ ఆత్మను, మీ హృదయాన్ని పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం నింపుకోవాలి. వాక్యం చదవాలి, వాక్యం వినాలి, ఒప్పుకోవాలి. అలాగే ప్రియులార వాక్యం మన ఆత్మలో నింపుకోవాలి. కాబట్టి వాక్యం ప్రియులార మనం చూసినట్లయితే మంచి ట్రెషర్ అనమాట, గొప్ప ధననిధి అలాగనమాట, గొప్ప ధననిధి అలాగనమాట. కాబట్టి సామెతల గ్రంథము 2వ అధ్యాయంలో ప్రియులార మనం చూడవచ్చు, బెండి త్రొవ్వినట్టు దాచబడిన ధనం బ్రతికినట్టు, దాచబడిన ధనం ప్రియులార బెండి. కానీ అది ఒక వ్యక్తి ఒక ల్యాండ్ కానీ కొని, లేదంటే మీ యొక్క ల్యాండ్ అని అనుకోండి సోదరు, కాబట్టి దానిలో దాచిపడి ధనం ఉంది అని మీరు తెలుసుకొని ఉండే, లేదంటే బెండి దానిలో సమృద్ధి ఉంది అని అనుకొని ఉండే మీరు, లేదంటే దానిలో బంగారం ఉంది అని మీరు అది తెలిసిన వ్యక్తి ఉండే, మీరు అది త్రోత్ అనమాట. ఎందుకంటే అది చాలా ఖరీదు అనమాట, విలువ కలిగినది. అది మీరు త్రోతున్న కొలది, అది మీరు పొందుతున్న కొలది, తర్వాత అది అమ్మబడుతున్న కొలది, వాడుతున్న కొలది మీరు చాలా గొప్ప స్థాయిలో మీరు తప్పకుండా మీ అవసరాలు తెరిచబడతాయి అనమాట. అలాగే ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం కూడా మనకు నేర్పిస్తుంది, దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధాత్మ సహాయం వలన మనం త్రువ్వేవారిగా ఉండాలి. ఇప్పుడు కొందరు ఉన్నారు, నాకు తెలుసు, వారు రాత్రి కూడా త్రువ్వుతారేమో. కొందరు ఉపవాసంతో కూడా ప్రార్థన పూర్వంగా పరిశుద్ధాత్మలో ఆధారపడి వాక్యం త్రువ్వేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారికి చక్కని భవిష్యత్తు ఉంది అనమాట. వారి భవిష్యత్తు గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నమ్మకంగా దేవుని యొక్క వాక్యం వింటున్న వారు, వాక్యం ధ్యానిస్తున్న వారు, పరిశుద్ధాత్మ వలన వాక్యం నేర్చుకున్న వారు, పరిశుద్ధాత్మ వలన వాక్యాలు పొందుతున్న వారు ప్రియులారా బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా భవిష్యత్తు ఏమవుతాయని బాధపడాల్సిన అవసరం లేదు. చక్కని భవిష్యత్తు దేవుడు వాక్యం ద్వారా, వాక్య జ్ఞానం ద్వారా, దేవుని శక్తి వల్ల, దేవుడు కృపను బట్టి దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దేవుడు వలన ప్రియులారా మనం హెచ్చింపు పొందడం దేవుడు కోరుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా అబ్రహాంతో దేవుడు ముందుగా చెప్పామన్నమాట. కాబట్టి అబ్రహాము టెస్ట్ వచ్చినప్పుడు ఓడిపోలేదు. కాబట్టి టెస్ట్ ఎప్పుడు వస్తాయని ప్రియులారా మనం చెప్పలేం. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రతిరోజు ఒక టెస్ట్ జరుగుతుంది. తెలిసినా తెలియకపోయినా ప్రతిరోజు ఒక టెస్ట్ జరుగుతుంది. కాబట్టి కొందరు ఫెయిల్ అయిపోతుంది, కొందరు ప్రమోషన్ పొందుతున్నాం అన్నమాట అనుదినం. కొందరు మామూలు స్థాయిలో ఉన్నారు, కొందరేమో ప్రియులారా దేవుని యొక్క స్వరం విని వాక్యం గ్రహించేవారు విశ్వాసంతో దేవునికి లోబడి అనుదిన ప్రమోషన్ అనమాట. కాబట్టి మన ఆత్మీయ జీవితం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రాకడలో అది గొప్ప ప్రమోషన్ అనమాట. యేసుక్రీస్తు రాకడలో అది గొప్ప ప్రమోషన్. అయినప్పుడు కూడా భూమిలో బ్రతుకుతున్నప్పుడు కూడా ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహించిన రోజు కూడా మనకు ఒక ప్రమోషన్ ఉంది అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి, వాక్యంతో కలిసి, యేసు రక్తం, యేసునామలో ఆధారపడుతున్న మీలో అది జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు గ్రహించకపోయినా ప్రభువును ప్రేమించే వ్యక్తి ఉండే చాలు. ప్రభు మాటలు వినే వ్యక్తి ఉండాలి. ప్రభు ప్రేమ అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వలన ప్రభువును ప్రేమించే స్థాయిలో ఉండే చాలు. ప్రభువును ప్రేమించే స్థాయిలో ఉండే ప్రభు చెప్తున్న మాటలు తప్పకుండా మీరు లోబడతారు. అలాగే పరిశుద్ధాత్మతో కలిసి ప్రవర్తన వ్యక్తులుగా మీరు ఉండే మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు అనదైన మనను నడిపిస్తుంది. పరిశుద్ధ నుండి ఇంకా పరిశుద్ధంలోనికి, విశ్వాసం నుండి ఇంకా విశ్వాసంగా, దైవ జ్ఞానములో, జీవదన అనుభవంలో కూడా
ఇంకరిస్తున్నట్టు, ఆశీర్వాదములు కూడా ఇంకరిస్తున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు అనుదినం ప్రమోషన్ అనుగ్రహిస్తాడు. చివరికి ప్రియులారా మనం చూసినట్లయితే, చివరికి అంటే ప్రభు చివరి అంటే యేసుక్రీస్తు రాకడలో ప్రియులారా మనం ఎత్తపడి నిత్య మహిమ అనుభవంలోనికి, అది ఇంకా గొప్ప ప్రమోషన్ అనమాట. కాబట్టి అది దేవుడు తప్పకుండా ప్రియులారా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా టెస్ట్, కాబట్టి మనం కొందరు ఇలాగే నా పాపకు మనం స్కూల్లో మనం చూసినట్లయితే వారు ఎగ్జామ్ ఉంది, వచ్చే వారు కూడా ఎగ్జామ్ ఉంది. అప్పుడు వారు ఏం చేస్తారంటే వారి ముందే క్వశ్చన్ పేపర్ ముందే ఇస్తారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ క్వశ్చన్స్ వారు చదువుతారు, మంచి మార్క్ వస్తాయి అనమాట. కానీ మన ఆత్మీయ జీవనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రతిరోజు ఒక టెస్ట్ జరుగుతుంది. కాబట్టి మన వాక్యం ముందే మనం వాక్యం గ్రహించుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. ముందే మనం తెలుసుకొని ఉంటే టెస్ట్ వచ్చినప్పుడు ప్రియులారా మనం ఈజీగా జయం అనుభవించుకొని ముందుకు కూడా వచ్చానమాట, ఓడిపోలేదు. ఇప్పుడు అబ్రహాంకు ప్రియులారా ముందుగా దేవుడు మెసేజ్ ఇచ్చామన్నమాట. కాబట్టి అబ్రహాం ఆ మెసేజ్ గట్టిగా పట్టుకున్నామన్నమాట, అది గ్రహించామన్నమాట, గ్రహించుకోవాలి. లేదంటే అబ్రహాము అంత ధైర్యం రాదనమాట. కాబట్టి ప్రియులారా మనకు ధైర్యం రావాలంటే దేవుని యొక్క మాటలు గ్రహించుకోవాలి, దేవుని యొక్క స్వరం వినాలి, అప్పుడు ధైర్యం వస్తాయి. యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి నుండి నేర్చుకున్నామన్నమాట. ప్రాణం పెట్టడం తండ్రి చిత్తం, దాని నుండి తప్పించుకోవడానికి వీల్లేదు. కానీ ప్రమోషన్ ఉంది. తండ్రి చిత్తం చేసినప్పుడు తండ్రి చెప్పారు, నేను లేపుతా, హల్లెలూయా, హెచ్చిస్తాం, హల్లెలూయా. కాబట్టి మనం చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రియులారా మనం అదే చూస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు మరణం దాకే విధేయ చేశామన్నమాట. కాబట్టి విధేయతలో ప్రియులారా మనం చూడవచ్చు, విధేయతలో ఆశీర్వాదాలు, విధేయత తర్వాత మనం చూస్తున్నాము ఆశీర్వాదాలు, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, అంటే అన్లిమిటెడ్ ఆశీర్వాదాలు ప్రియులారా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అబ్రహాము దేవునికి లోబడిన తర్వాత దేవుడు హృదయంలో ఉన్న ఆశీర్వాదాలు, దేవుడు తన ఆశీర్వాదాలు అంతా కూడా అనుగ్రహించుట్టు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఆశీర్వాదం, అబ్రహాముకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం ఇప్పుడు కూడా మనం కూడా అనుభవిస్తున్నాం అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా అబ్రహాం తండ్రికి విధేయ చేస్తున్నాం కాబట్టి ఆశీర్వాద మాటలు, దేవుడు పలికిన మాటలు, పవరు ఇప్పుడు కూడా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మాత్రం కాదు, అది నిత్యం పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే దేవుని యొక్క మాటలు అంత పవర్ ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు అబ్రహాము విధేయత వలన అబ్రహాం ఒక దీవెన క్రీస్తు ద్వారా నాకు కూడా దేవుడు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. రక్షణ పొందిన మీకు కూడా దేవుడు అనుగ్రహించినట్టు ప్రియులను మనం ఆనందించుకోవాలి, శోధించుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మిన కాబట్టి మనకు ఎన్నో మేలు. యేసుక్రీస్తుకు చోటు మన హృదయంలో ఇచ్చిన కాబట్టి మనకు దీవెన అనమాట, ఆశీర్వాదం, టోటల్ ఆశీర్వాదం. అంతే, శాపాలు లేదనమాట. ఒకవేళ ఏదైనా శాపాలు ఉన్నా కానీ యేసు రక్తంలో అది లయమైపోతే దేవుడు తొలగిస్తాడు, అంతే. కాబట్టి అబ్రహాముకు ఆశీర్వాదం యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించాము. అది మాత్రం కాకుండా తండ్రి దేవుని ఒక ఆశీర్వాదం, తండ్రి అయిన దేవుడు ఆశీర్వాద పూర్ణుడు, ఆశీర్వాదం కూడా యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించాను. ఎఫెసీయులు 1:3 ఆ మాట రాయబడింది. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తుకు మన హృదయంలో చోటిచ్చిన కాబట్టి మనం ఇప్పుడు స్పిరిచువల్ గా ప్రియులారా మనం గొప్ప స్థాయిలో ఉన్నామన్నమాట. ఎందుకు అంటే క్రీస్తును కలిగి ఉన్నా కాబట్టి. ఇంకా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటది, క్రీస్తు నుండి ఎలాగే శక్తి విడుదల చేయాలి. అంటే మనలో ఉన్న క్రీస్తు నుండి, మనలో మహిమాంగ క్రీస్తు మనలో ఉన్న దేని నుండి శక్తి ఎలాగ విడుదల చేయాలి, నదులు ఎలాగ ప్రవహించాలి, ఇది పరిశుద్ధాత్మతో కలిసి అనుదినం ప్రియుల విశ్వాసంతో దేవుని కృపలో ఆధారపడి మనం నేర్చుకోవాలి. అనుదినం నేర్చుకోవడం మాత్రం కాదు, అది ప్రాక్టీస్ చేయాలన్నమాట. అనుదినం ప్రాక్టికల్ ఇదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు తన సాక్రిఫైస్ చేస్తాము కాబట్టి తండ్రి ప్రేమించామన్నమాట. ద ఫాదర్ లవ్స్ మీ బికాస్ ఐ సాక్రిఫైస్ మై లైఫ్ సో ఐ మే టేక్ ఇట్ బ్యాక్ అగైన్. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. దేవుని కొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది సజీవ యాగంగా మనను సమర్పించుకోవాలి. ఇప్పుడు నేనైతే ప్రభు దగ్గర వచ్చినప్పుడు సాక్రిఫైస్ చేయడానికి రాలేదన్నమాట. నేనైతే మా కొన్ని సమస్యలు, అంటే కొన్ని అప్పు కానీ, ఫైనాన్స్ ప్రాబ్లం కానీ, దుఃఖం కానీ, నిరాశ కానీ, బాధ అనుభవం ఉన్నా కాబట్టి దేవా నాకు సమాధానం కావాలి, దేవా నాకు పలానా విషయంలో నాకు విడుదల కావాలి అనే ఉద్దేశంతో మాత్రం వచ్చామన్నమాట. టెంపరీ ఆశీర్వాదం వరకు వచ్చామన్నమాట. ఎందుకంటే నేను మనిషి కాబట్టి టెంపరీ దేవా సమాధానం కావాలి, పలానా ఫైనాన్షియల్ సమస్య నుండి నన్ను విడిపించాలి, దేనికి నాకు జవాబు
దయచేయమని జస్ట్ అంతే ప్రార్థన చేసి. కానీ తర్వాత ప్రియులరా దానికి దేవుడు జవాబు అనుగ్రహించాం. దానితో పాటు ఇంకా చాలా విషయాలు దేవుడు నా జీవితంలో చేశాము. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రేమలో పట్టబడామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనం చిన్న చిన్న ఆశీర్వాదాల కొరకు ప్రభు దగ్గర రావడం తప్పు కాదు. కొద్దిగా తప్పు పడతారని ఇప్పుడు ఫస్ట్ అలాగుండవచ్చు చిన్న చిన్న, అంటే ఎందుకంటే మనం పూర్తిగా సత్యాలు తెలియని సమయంలో ఏదో ఒక విషయం వరకు ప్రభు దగ్గర మీరు వస్తారు. ఇప్పుడు తప్పు పెట్టకండి దయచేసి. ఎవరైనా కొందరు స్వస్థ కొరకు వచ్చినప్పుడు ఎస్ రండి అంతే, ఏ అవసరమైన పర్వాలేదు రండి, సమాధానం కొరకు అయినా రావచ్చు, సంతోషం కావాలంటే రావచ్చు, అప్పటి నుండి విడుదల ఉంటే రావచ్చు, రోగాలతో ఉంటే రావచ్చు, దేవునికి స్తోత్రం, ఆశీర్వాదం వరకు ఓకే రావచ్చు, ఏ సమస్యనే రండి మంచిది. హల్లెలూయా. కాబట్టి అలాంటి వ్యక్తులను మనం ఆపవద్దు. కేవలం నిత్య జీవనం కొరకు మాత్రం మీరు పరిగెత్తుకొని నా దగ్గర రావాలని ప్రభు కూడా చెప్పలేదు. ప్రభు చెప్పారు, నా దగ్గర వచ్చి మీరు నమ్మినట్టు నిత్య జీవనం వస్తే గానీ తప్పకుండా దేని కొరకు మాత్రం రావాలని ప్రభు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా తప్పకుండా ప్రభు దగ్గర ఏ అవసరమైన సరే రావచ్చు. కానీ దానితో పాటు పిల్లల పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. నిత్య జీవనం కూడా క్రిస్తులో ఉంది, తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తున్నాక దేవునికి స్తోత్రం. కాబట్టి మనుషులు ప్రియులారు మనం చూసిన ఈ కాలంలో చిన్న అంటే వారు ఒక ప్రాక్టికల్, ఇప్పుడు వారి జీవితంలో కొందరికి ఫియర్ కావచ్చు, కొందరికి దుఃఖం కావచ్చు, అప్పు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఈవిల్ స్పిరిట్ ద్వారా, దెయ్యాల ద్వారా, మాంత్రికుల ద్వారా ఇబ్బంది కావచ్చు, శాపాలు కావచ్చు, ఏదైనా సరే ప్రభు దగ్గరే పరిగెత్తుకొని రావచ్చు. కాబట్టి ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుడు అంత శక్తి కలిగిన దేవుడు, అంత బెల్లం కలిగిన దేవుడు అనమాట. ఇప్పుడు తప్పకుండా ప్రియులారా సహాయం చేస్తాడు. కాబట్టి మన కొరకు ప్రాణం పట్టిన దేవుడు తప్పకుండా ప్రియులారా మన కొరకు సహాయం చేస్తాడు, మన అవసరాలను తీరుస్తాడు. ఇప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తుతో పాటు యేసుక్రీస్తు మనం అనుగ్రహించిన తండ్రి ఇంకా మిగిలిన కూడా మనకి ఇస్తాడు. కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి గొప్ప ఆశీర్వాదం ఏంటిది? యేసుక్రీస్తు అనమాట. కాబట్టి ఏ క్రిస్తును తండ్రి దేవుడు ప్రియులారా మనకు ఇచ్చేసామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ద ఫాదర్ లవ్స్ మీ బికాస్ ఐ సాక్రిఫైస్ మై లైఫ్ సో ఐ మే టేక్ ఇట్ బ్యాక్ అగైన్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కూడా ఈ కాలంలో సాక్రిఫైస్ చేయాలన్నమాట. అంటే పరిశుద్ధాత్మ నింపబడి నా ఇష్టం కాదు యేసయ్య ఇష్టం, అంటే యేసయ్య ఇష్టానికి మనం లోబడాలి. ఒకవేళ లోబడలేని మనసు మనలో ఉండవచ్చు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం, దేవా లోబడే మనసు నాకు దయచేయము. మీ మాటలు వింటున్నా కానీ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటిది అంటే 100% ప్రియులారా తండ్రికి లోబడిన ప్రభువైన యేసుక్రీస్తు, తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. అందుకొరకు వాక్యాలు మనం పరిశుద్ధాత్మ వలన భుజించిన కొలది, పరిశుద్ధాత్మను మనం పానం చేస్తున్న కొలది క్రిస్తు మనలో ఎదుగుతాయన్నమాట. క్రిస్తు మనలో ఎదుగుతున్న కొలది వాక్యానుసరంగా మనం బ్రతుకుతాయన్నమాట. దేవునికి స్తోత్రం. లేదు వాక్యానుసరంగా మనం బ్రతికే వ్యక్తిగా ప్రియులారా హోలీ స్పిరిట్ మనకు సహాయం చేస్తాడు. మహిమాంధ్ర క్రిస్తు మనకు సహాయం చేస్తాడు. తండ్రికి 100% లోబడామన్నమాట. ఆ క్రిస్తు నా ద్వారా మీ ద్వారా బ్రతుకుతున్న జీవితం ప్రియులారా మన ఆత్మీయ జీవితం, అంటే మనం క్రిస్తు కలిసే బ్రతికే జీవితం అనమాట. కాబట్టి ఈ అధ్యాయంలోనే ప్రియులారా మనం చూడవచ్చు, యోహాను సువార్త 10 అధ్యాయంలోనే మనం చూడవచ్చు. 30 వచనం చదువుతారా? 30 వచనం. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఆమేన్. ద ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. ద ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. నేను తండ్రి ఒక్కటే అన్నమాట, రెండు లేదన్నమాట. కాబట్టి 1 కొరింథీయులు 6:17 మనం యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనం కూడా ఒక్కటేనమాట. అది సువార్త మీద రక్షణ పొందినప్పుడు మన ఆత్మ యేసే ఆత్మ ఇప్పుడు నండు లేదు, ఒక్కటే ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. ఒక్కటే ఉన్నాం దేవునికి. కాబట్టి ప్రియులారా అదే అక్కడే జయం అన్నమాట. అక్కడే ఆశీర్వాదాలు మనం అనుభవించాడు. మనం యేసుక్రీస్తుతో కలిసి ఉండే చాలు, అదే రక్షణ అనుభవం అనమాట. రక్షణ పొందుకోవడం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామములో బాప్తిస్మం పొందుకొని యేసుక్రీస్తుతో కలిసి ఉండడం అనమాట. అంటే కవెనెంట్, నిబంధన జీవితం అనమాట, నిబంధన. కాబట్టి ఆ యేసుక్రీస్తుతో ప్రియులారా మనం కాబట్టి ఆ నిబంధనలో దేవుడు మనం తీసుకొని వచ్చారు. కాబట్టి నేను యేసుక్రీస్తు ఒక్కటే అనమాట. రక్షణ పొందిన మీరు యేసుక్రీస్తు ఒక్కటే ఉన్నామని అర్థం చేసుకోవాలి. వన్ అన్నమాట, రెండు లేదు. అదే మనం చూస్తున్నాము ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ నింపబడి మర్మాల గురించి మాట్లాడుతున్నా, గొప్ప మర్మం. ఇప్పుడు మనం చూసిన బైబిల్లో రాయబడి ఉంది, పురుషుడు తండ్రిను తల్లిను వారు అంటే వారి నుండి తర్వాత భార్యతో
ఏకీభవించినట్టు ప్రియుల బైబిల్ మనకు నేర్పిస్తుంది. అది ఆదికాండంలో కూడా మనం చూడవచ్చు. కాబట్టి తర్వాత అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన 5:31 రాయబడింది, ఇది నేను సంఘం అంటే క్రిస్తు సంఘం గురించి చెప్తానన్నమాట. కాబట్టి క్రిస్తు సంఘం పరిశుద్ధాత్మ వలన ప్రియులన్న మనం యేసయ్య ఇప్పుడు ఒకటి ఉన్నాం, ఆత్మలో ఒకటి ఉన్నాం అనమాట. యేసుక్రీస్తు రాకడలో మనం చూసినట్లయితే టోటల్ గా మార్చబడతాయి అనమాట. అంటే మనం టోటల్ గా అది టోటల్ అనమాట దేవునికి ఇస్తుంది. ఇప్పుడు మన ఆత్మ అయితే యేసుక్రీస్తుతో కలిసి ఉన్న పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు అంటే మనం యేసుక్రీస్తు ఏకంగా ఉన్నాం అనమాట. ద ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్ అని రాయబడింది, దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు నుండి దూరంగా మనం ఫలించలే. ఇప్పుడు యేసుక్రీస్తుతో కలిసి ఉండే యేసుక్రీస్తు నేను ద్రాక్షావళి, మీరు తీగలు. ఆమేన్. కాబట్టి ఎస్ట బంధువులు ఏమైంది, ద్రాక్షావళి యేసుక్రీస్తులో మనం కూడా ప్రియులరా కనెక్ట్ అయింది అనమాట. కాబట్టి ఆ ఫలం మన నుండి వస్తాయి అనమాట. దానిలో ఒకటి మనం చూసినంత విధేయత వస్తాయి అనమాట. విధేయత, పరిశుద్ధమైన జీవితం, ఆనందం, సంతోషం, సమాధానం, క్షమించే అనుభవాలు, పరిశుద్ధాత్మ ఫలం, వారంతా కూడా క్రిస్తువులో సమృద్ధి ఉంది. అదే సేమ్ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన అదే యేసుక్రీస్తు నాలో మీలో ఉన్నా కాబట్టి యేసు నామములో మనం ఫలించినాక, మీరందరూ ఫలించినాక, మనందరూ ఫలించినాక, సంఘం దేవుని బిడ్డలు ఫలించినాక, ఆత్మ నుండి ఫలాలు యేసు నామములో ఫలించినాక, ఇప్పుడు ఆత్మ నుండి అధిక ఫలం బయటకు రిలీజ్ అవునాక, ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా బలపరచబడినాక. కాబట్టి ప్రేరణ గ్రంథంలో ప్రియులను మనం చూస్తున్నాము, 22 అధ్యాయంలో మనం చూస్తున్నాము, జీవవర్ష గురించి మనం చూస్తున్నాము. కాబట్టి అక్కడ ఒక నది ప్రవహించిన ప్రియులను మనం చూస్తున్నాము, ఇరు ప్రక్కలో చెట్లు ఉన్నట్టు మనం చూస్తున్నాము. కాబట్టి నెలకు దానిలో కాయలు, ఆమె కొత్త కాయలు వచ్చినట్టు, పండు వచ్చినట్టు ప్రియులను మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నెలకు ఫ్రూట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తుతో కలిసి ప్రియులను బతుకుతున్నప్పుడు పరిశుద్ధాత్మలు అదేవిధంగా మన ఆత్మ నుండి ప్రవేశిస్తున్న కొలది, అంటే వాక్యాలు తెలియని కొలది, పరిశుద్ధాత్మ నింపబడుతున్న కొలది, యేసుతో సవా చేస్తున్న కొలది మనం కూడా ఆత్మ నుండి యేసు మనలో ఫలిస్తాయి అనమాట. అంటే ఫలిస్తాయి అనమాట, తేడాలు కనిపిస్తాయి అనమాట. తప్పకుండా తేడాలు కనిపిస్తాయి. ఒకవేళ తేడా లేదు అంటే కనెక్షన్ ప్రాబ్లం అనమాట. కనెక్ట్ అవ్వాలి, యేసుక్రీస్తుతో కనెక్ట్ అవ్వాలి. కాబట్టి యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో మన స్థిరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, తప్పకుండా ప్రియులారా మన అనుదినం ఫలిస్తుంది. ప్రతి నెల మాత్రం కాదు, అనుదినం ఫలిస్తుంది అనమాట. ప్రతి రోజు ఫలిస్తుంది. ప్రతి గంటలు అంటే ప్రతి నిమిషంలో కూడా తేడా వస్తుంది అనమాట. ఎందుకంటే అంత పవర్ఫుల్ యేసుక్రీస్తు, అంత శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు అనమాట. అంటే ఎంత ఫలించలేని వ్యక్తి అయినా సరే ఫలిస్తాయి అనమాట. యేసుక్రీస్తు ఉంటే చాలు, యేసుక్రీస్తుతో ప్రియులారా మన సహవాసం చేసే చాలు, ఫలిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, తండ్రికి యేసుక్రీస్తు లోబడాము. ఇప్పుడు యేసుక్రీస్తు ఇంకా కొన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడుతుంది. యేసుక్రీస్తు చెప్పిన విషయం, నాకు తండ్రి గొర్రెలు ఇచ్చామన్నమాట. తండ్రి స్వరమని, తండ్రి ఇచ్చిన ఆ గొర్రెలను ఎవరు నా నుండి తీసుకొని వెళ్ళలేదని అని ఒక మాట చెప్తుంది యేసుక్రీస్తు. ఎందుకంటే నా తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం తండ్రిని దేవుడు, తండ్రి అయిన దేవుని కృపను బట్టి, కరుణ దేని బట్టి క్రిస్తుతో మనం కనెక్ట్ అయ్యామన్నమాట. అంటే క్రిస్తుతో కనెక్ట్ ఉన్న మనల్ని ఎవరు దూరం చేయలేదు. యేసు నామములో ఏ దుఃఖం కానీ, ఏ నిరాశ కానీ, ఏ టెన్షన్ కానీ, ఏ వ్యాధి కానీ, ఏది కూడా పిల్లల క్రిస్తు యొక్క ప్రేమ నుండి మనను దూరం చేయడానికి సాధ్యం కాదు. హల్లెలూయా. స్థాయికి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించినాక క్రిస్తు ప్రేమ నుండి దూరం చేయడమే సాతాను యొక్క తొందర. మెయిన్ తొందర అదనమాట, మెయిన్ ప్లాన్ అదనమాట, క్రిస్తు నుండి మనల్ని దూరం చేయడం. కాబట్టి ప్రియులారా మనం కోరుకోవాలి, యేసయ్యతో నేను ఉండాలి, నిర్ణయం చేసుకోవాలి, పట్టుదలతో ఉండాలి అనమాట. బ్రతికినంతకాలం క్రిస్తు కొరకు ఉండాలి అనమాట. క్రిస్తు కొరకు ప్రియుల గట్టిగా నిలబడాలి. ప్రాణం మరణం దాకా మనం గట్టిగా నిలబడాలి. చివరి శాసన ప్రభు కొరకు గట్టిగా నిలబడాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాట 9-10 వచనాల్లో మనం చూడవచ్చు. మరణం దాకే నమ్మకంగా ఉంటే వారికి జీవకిరీటం ఇస్తాడనమాట. ఇంకా అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. క్రిస్తు కొరకు ఎవరైతే గట్టిగా నిలబడతారో, ఆ యేసయ్య ప్రేమతో నిలబడుతున్నప్పుడు మనకు చాలా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయన్నమాట. ఎన్నో మేలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా మన ఈ కాలంలో గట్టిగా ప్రభు కొరకు గట్టిగా నిలబడతాం. శ్రమ అయినా సరే, ఇబ్బంది అయినా సరే, కష్టాలైనా సరే, దారిద్ర్యం అయినా సరే. కొన్నిసారి దారిద్ర్యం కూడా దారిద్ర్యం ఉంది, సమృద్ధి ఉంది. ఇప్పుడు దేవుని చిత్తం మన సమృద్ధి అనుభవించడం. కానీ కొన్ని పరిస్థితిని బట్టి, కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లంలో మీరు ఉన్నారేమో, కానీ క్రిస్తుతో కలిసి బ్రతకండి, దేవుడు ఆ సమస్యను విడిపిస్తాడు.
కాబట్టి ఫిలిప్పులకు రాసిన పత్రికలు మనం చూస్తున్నాం, 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. పౌలు చెప్తున్నారు తన పరిచయంలో కొన్నిసారి ఆకలితో ఉన్నట్టు పుట్టేలాగా మనం చూస్తున్నాం. కొన్నిసారి సమృద్ధి అనుభవం, కడుపు నింపిన అనుభవం, కొన్నిసారి కడుపులో ఏమి తినలేని పరిస్థితి. కానీ ఏ పరిస్థితులు అయినా సరే అక్కడ రాయబడింది, ఫిలిప్పులకు రాసిన 4వ 13వ అధ్యాయంలో రాయబడింది, నన్ను బలపరచువానేందు నేను సమస్తం చేయగలను. కాబట్టి ఆకలి ఉన్నప్పుడు కూడా, సమృద్ధిలో ఉన్నప్పుడు, అన్ని పరిస్థితుల్లో ఎలాగ బ్రతకాలని నేర్చుకున్నాం అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వారు అన్ని పరిస్థితుల్లో ఎలాగే తృప్తి కలిగి సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. లేదు ఇప్పుడు సమృద్ధి అనుభవంలో మాత్రం కాదు, వీళ్ళ సమృద్ధి లేనప్పుడు కూడా క్రిస్తు మనకు చాలు. క్రిస్తువులో సమృద్ధి ఉంది అనమాట. సమృద్ధి ఉన్నప్పుడు కూడా మన క్రిస్తు చాలన్నమాట. అంటే అన్ని పరిస్థితుల్లో క్రిస్తు చాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉన్నా లేకున్నా ప్రభు కొరకు నిలబడాలి. అది దుఃఖమైన సంతోషమైన ఏ పరిస్థితి అయినా ప్రియులమైన గట్టి ప్రభు కొరకు నిలబడాలి. కాబట్టి ఆశీర్వాదాలు మాత్రం ఉన్నప్పుడు మాత్రం ప్రభు కొరకు నిలబడడం కాదు అసలైన విశ్వాసం. ఆశీర్వాదాలు ఉన్నా సరే, ఒకవేళ కొన్ని ఆశీర్వాదాలు అనుభవించలేకపోయినా సరే, ప్రభు కొరకు గట్టిగా నిలబడే వ్యక్తి ఉండే, అది నిజమైన ప్రేమ అనమాట. నిజంగా యేసుక్రీస్తును నమ్ముతున్నాం అనమాట. అలాగ నిలబడుతున్న వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. మీ పరిస్థితుల నుండి దేవుడు విడిపిస్తాడు. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాం, ఫిలిప్పులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము, మాటికు ఫిలిప్పీ సంఘం ప్రియులారా పౌలుకు పరిచయంలో సహాయం చేశామన్నమాట. కాబట్టి పౌలు చెప్తున్న ఒక మాట ఉంది, నాకు ఇప్పుడు సమృద్ధి ఉంది. కాబట్టి ప్రియులారా దేవుడు సమృద్ధి అనుభవంలోనికి నడిపిస్తాడు. ఒకప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవచ్చు, కానీ సమృద్ధి అనుభవంలోనికి పౌలు జీవితాన్ని నడిపించినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి 2 కొరింథీయులు 9వ అధ్యాయం 6వ అధ్యాయంలో కూడా రాయబడింది, సమృద్ధి అనుభవంలోనికి మనం ఎలాగ వెళ్ళాలని నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మవలన మనం నేర్చుకోవాలి, దేవునికి స్తోత్రం నేర్చుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, నేను వచ్చేది జీవనం ఇవ్వడానికి, సమృద్ధి జీవనం ఇవ్వడానికి అనమాట. సమృద్ధి జీవో క్రిస్తువులో ఉంది అనమాట. కాబట్టి క్రిస్తుతో కలిసి ప్రియులారా మనం ముందుకు వెళదాం. అనదిన ఆ జీవములో, అభిషేకంలో, దేవుని శక్తిలో, దేవజ్ఞానంలో, యేసునామములో మన అందరం ఇంక్రీస్ అవ్వాలి. కాబట్టి ఫెయిత్ ఉండాలి, ప్రార్థనలో ఫెయిత్ ఉండాలి, ప్రేమ. కాబట్టి అలవాటు కొరకు ప్రార్థన చేసిన వ్యక్తి ఉంటే మీరు ఆపాలి. అలవాటు ప్రార్థన కాదు, పరిశుద్ధాత్మలో ఆధారపడి నమ్మకంగా ప్రార్థన చేయాలి. ఆరాధన కానీ ఏదైనా ప్రియులారా హృదయపూర్తి చేయాలి అనమాట. మనుషులను చూపడానికి కాదు. దేవునికి స్తోత్రం. ప్రభు నన్ను చూస్తున్నాడు అంటే మనల్ని చూస్తున్నాం అనమాట. మనల్ని చూస్తున్నాం అనమాట. ప్రభు నుండి మెప్పు రావాలి. ప్రభు దచ్చలు కన్నులు మన మీద ఎల్లప్పుడు ఉంది అనమాట. లేదు కాబట్టి ప్రియులారా బల నమ్మకమైన మంచి దాసులని పిలుపు పొందినట్టు మన అనుదినం నమ్మకంగా బ్రతుకుదాం. ఎలాగుండే తప్పకుండా దేవుని యొక్క గొప్ప ఆనందంలోనికి, సమాధాన అనుభవంలోనికి, దేవుని యొక్క ఆశీర్వాదం లోతుగా అనుభవించినట్టు జీవగల దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. దేవుడు నమ్మదైన దేవుడు, శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు. ఇప్పుడు మీ సమస్యలు ఏదైనప్పుడు కూడా దాని నుండి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. పరిస్థితులు ఏదైనప్పుడు కూడా దేవుడు హెచ్చిస్తాడు. ఇప్పుడు కొందరు మన హెచ్చింపు పొందలేదు అని మనం హెచ్చించకుండా ఒకవేళ సాతానుగాడు అడ్డుగా మీకు నిలబడుతున్నారేమో, కొన్ని సమస్యలు తీసుకొని ఆ సమస్యలు అంతా యేసులో లేమైపోయినాక. ఎందుకంటే సాతాను జయించిన ప్రభు మన దేవుడు, పునరుద్ధరణుడైన దేవుడు అనమాట. అంటే మరణాన్ని అన్నిటిని జయించిన దేవుడు అనమాట. ఇప్పుడు ఆ దేవుడు తప్పకుండా ప్రియులారా మనకు కూడా అనుదిన జయం అనుగ్రహించి జయోత్సవంతో ఊరేగించుకొని ముందుకు వెళ్ళినట్టు దేవుడు బలమైన అభిషేకంతో మనల్ని అందరినీ కూడా కుమిరించి జయంతో యేసు ఈ రోజు బ్రతికినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ఈ రోజు ఆమె జయంతో పరిశుద్ధాత్మ నింపబడి, దేవుని శక్తితో అభిషేకం నింపబడి జయంతో బ్రతికినట్టు, ఆశీర్వాదాలు అనుభవించుకొని బ్రతికినట్టు దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించినాక ప్రియులారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాలో ఇచ్చినటువంటి ప్రత్యేకం శుద్ధిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీకు కొట్లాది వందనాలు తండ్రి. మమ్మల్ని ఎన్నుకున్న దేవ, పిలిచిన దేవ మీకు వందనాలు. అలాగే ప్రభా మీ ప్రణాళికలో ఉన్న, మీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవా, మా రాష్ట్ర దేశంలో ఉన్న వారందరూ ఈ క్రిస్తు ప్రేమ గ్రహించుకొని అందరూ రక్షణ పొందినట్టు పోలీసు దేవా మీరు సహాయ చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైతే రోగాలతో, ఎవరైతే బాధతో ఉన్నారో, ఎవరైతే సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి, వారికి ప్రభా సమాధానం, వారికి సంతోషం, నెమ్మది, ప్రతి విషయానికి పరిష్కారం అనుగ్రహించే గొప్ప యేసయ్య దేవా, అందరికీ దేవా మీరు సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి దేవా శుధిస్తున్నాం తండ్రి. ఈ సత్యాలు అందరూ గ్రహించినట్టు దేవా కృప చూపని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ఓహెబనస్య ఆరాధన ప్రభావ కృప చూపుతండి. అలా ఈ మీటింగ్లో పాల్గొంది అందరిని బట్టి వందనాలు. వారు ఆత్మాధీనంగా బలపరచుకోండి, ప్రాణాన్ని బలపరచము, చక్కని ఆరోగ్యం దేవాదయము, దీర్ఘాయుష తృప్తిపరచము, పరిశుద్ధాత్మ ఫలం వరాలతో కుమరించమని ప్రార్థనిస్తున్నాం దేవా. వారు ప్రతి అవసరాలు అద్భుతంగా మీరు తీర్చినట్టు వందనాలు. దేవుడు తన ఐశ్వర్యమైపోయిన క్రిస్తు యేసునందు మహిమలో వారు ప్రతి ఒక్క అవసరం ఏ విషయంలో అద్భుతంగా తీర్చబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిని అభిషేకంతో కుమ్మరించము తండ్రి. మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపిస్తున్నట్టు వందనాలు తండ్రి. దేవా, దైవజ్ఞానంలో ఏదైనట్టు దేవా మీరు కృప చూపిస్తున్నట్టు వందనాలు తండ్రి. పరిశుద్ధతో ఆయన మీరు నింపుతున్నట్టు వందనాలు తండ్రి. ఇప్పుడు లోతన్న అనుభవంలోని హోలీ స్పిరిట్ నడిపించుందండి. ఇప్పుడు ఇచ్చిన వారు ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాము. వారికి వ్యతిరేకమైన అభావాధికారులు ఏ శక్తి విషయంలో ఇప్పుడే లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ బలమైన కార్యం ప్రతి ఒక్క జీవితంలో ఇప్పుడు చర్యనా కానీ ప్రార్థనిస్తున్నాం. ఆత్మ ప్రాణ శరీరం హోలీ స్పిరిట్ మీరు తాకుతున్నట్టు వందనాలు తండ్రి. అదేంగా దేవుని అనుభవించినట్టు అనేకలకు దేవుని గనక ప్రతి ఒక్కరిని అభిషేకించి లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ రక్తంగా దభిస్తున్నాం యేసుక్రీస్తు గొప్ప నామలో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.